హాయ్ హలో అండి. బొబ్బట్లు. ఈ బొబ్బట్లు అనేవి చాలామంది ఉగాదికి అనేది ప్రిపేర్ చేస్తారు కదా. ఎక్కువగా తెలంగాణ సైడు ఈ బొబ్బట్లు అనేది ప్రిపేర్ చేసుకుంటారు కొత్త సంవత్సరంలోని. ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. బొబ్బట్ల కోసం 2 కప్పుల నేను శనగపప్పుని తీసుకొని 6 అవర్స్ అనేది నానబెట్టుకొని ఇలా కుక్కర్లో యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఈలోపు మనకి మైదాని అనేది తీసుకోవాలి. మైదాని అనేది నేను 2 కప్స్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గీని కూడా యాడ్ చేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గీ, సాల్ట్, మైదా మొత్తం 3 అన్నీ బాగా కలిసేలాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా స్లోగా కలుపుకొని తర్వాత నేను పసుపుని అనేది యాడ్ చేశాను. కొంచెం అయితే సరిపోతుంది పసుపు అనేది కలర్ కోసము. పసుపుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం ములిగేలాగే వెయ్యాలి. ఈ ఆయిల్లో మైదా అనేది నానితే ఇవి సాఫ్ట్గా వస్తాయి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. నేనైతే ఆయిల్ తీసుకున్నాను. నెయ్యిని కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యిని అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్, మైదా అన్నీ కలిసేలాగా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత నేను ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను. కొంచెం ములిగేలాగా వేసుకున్నాను. ఇలా ఎక్కువ ఆయిల్ అనేది ములిగేలాగా వేసుకుంటే బయట తిన్నామన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. సాఫ్ట్గా కూడా వస్తుంది. అనేది ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది. సో ఇలా పప్పు గరిటెతో కానీ లేకపోతే ఏదైనా లోతు గరిటెతో కానీ కలుపుకోవచ్చు. మనం పూర్ణం రెడీ చేసుకోవడం కోసం 2 కప్పుల నేను బెల్లం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల పప్పుకి 2 కప్పుల బెల్లం పిండి అనేది సరిపోతుంది. పౌడర్ అనేది బెల్లం దిమ్మ ఉన్నా సరే వేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. పూర్ణం రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కువగానే. ఇది కంప్లీట్గా ఆప్షనల్. కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోలేదు. అండ్ నెయ్యిని కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని నేను ఒకసారి టచ్ చేసి చూసాను. నాకు పాకం అనేది ఇంకా రాలేదు. టచ్ చేసి చూస్తే అది పాకం అనేది నా చేతికి అనేది అంటుకుంది. ఇంకా మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి ఫైనల్గాను ఇలాచీ పౌడర్ అనేది వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను నేను. ఇలా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఇలాగ పూర్ణాన్ని టచ్ చేస్తే నాకు అంటుకోలేదు. సో పాకం, బెల్లము, నెక్స్ట్ పప్పు 2 పాకం వచ్చి రెడీ అయిందని లెక్క. సో మనం ఇలా ఉండలుగా చుట్టుకోవాలి. సేమ్ బూర్లకు కూడా ఇదే ప్రాసెస్. ఈ పూర్ణం రెడీ చేయడం ప్రిపరేషన్ అనేది. ఇప్పుడు మనం ఒకసారి ఈ మైదాన్ అనేది ఒకసారి కలుపుకోవాలి. బొబ్బట్ల కోసం చిన్న ఉండలలాగా చుట్టుకొని ఈ పూర్ణాన్ని అనేది మధ్యలో వేసి బాగా బొబ్బట్లలాగా స్ప్రెడ్ చేసుకోవడమే. ఒక దోశ పెనం అనేది తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలాగ బొబ్బట్లు అనేది వేసుకున్నాను. వాటిపైన నెయ్యి అనేది వేసి బాగా కాలిన తర్వాత టర్న్ అవుట్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బొబ్బట్లు ప్రిపరేషన్ రెడీ. ఎక్కువగా దివాళీ అండ్ ఏదైనా ఫెస్టివల్స్ కూడా ఇవి చేసుకుంటారు. ఎక్కువగా అయితే ఉగాది టైంలోనే ఇవి ఎక్కువగా వండుకుంటారు.
ఇలా 1 బై 1 కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మీ